అందరికీ నమస్తే అండి. చాలా మంది కొత్త సోఫాలు కొంటుంటారు. అలాగే పాత సోఫాలు కూడా రిపేరింగ్ అనేది చేపిస్తుంటారు. కానీ ఎలాంటి మెటల్ అనేది ఎంచుకోవాలి? ఎలాంటి ఫ్యాబ్రిక్, ఫోములు ఇలా మెటల్ సంబంధించింది ఎలాంటి అనేది చాలా మందికి కూడా ఒక అవగాహన అనేది ఉండదనమాట. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి మీరు సోఫా అనేది ఒకసారి కొంటే ఒక 2, 3 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ సోఫా జోలికనేది పోరు. అంటే ఈ మధ్య గ్యాప్‌లనేది మీకు సోఫా మెటల్ గురించి అనేది తెలవదనమాట. అదే మనం వీడియోస్ కాక మనం లేదంటే మెటల్ సంబంధించినవి ఈ వర్క్ సంబంధించిన వీడియోస్ గనక మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే మనకి ఏదైనా ఒక టైంలో ఆ సంబంధించిన వర్క్ సంబంధించిన మెటల్ గురించి గానీ, లేకపోతే వర్క్ గురించి గానీ మనకు ఒక అవగాహన అనేది వస్తదనమాట. అందుకనే ఈ ఛానెల్ పెట్టడానికి మెయిన్ రీజన్ గూడా అదే అనమాట. సోఫాల గురించి ప్రతీది గూడా మెటల్‌తో సహా, వర్క్‌తో సహా ప్రతీది గూడా వీడియోస్ ద్వారా వివరించి మీకు చెప్పడం జరుగుతుంది. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ ద్వారా నేను ఎంతగానో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ప్రతీది గూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక కొత్త సోఫా తయారయ్యేటప్పుడు ఎలాంటి మెటల్ వాడుకోవాలి, లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కూడా ఎలాంటి మెటల్ వాడుకోవాలి, రెడీమేడ్ సోఫాలకు, ఆర్డర్ బేసిక్ సోఫాలకు అసలు తేడా ఏంది? ఇది ఒక్కటి కాదండి. చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా అసలు ఈ ఫోములలో డెన్సిటీలు అంటే ఏంది? క్లాతుల్లో ఎన్ని రకాలుంటాయి? ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడాలి? రెగ్జిన్ మంచిదా? క్లాత్ మంచిదా? ఇలా ఒకటి కాదండి. చెప్పుకుంటూ పోతే సోఫాల గురించి చాలా విషయాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకటేసారి ఒకటే వీడియో ద్వారా చెప్పడం కుదరదు కాబట్టి మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు మెటల్ గురించి అలాగే వర్క్స్ గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను. అందుకనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానెల్ సపోర్ట్ చేయండి.